హాయ్ విశ్వం గారు. సార్ ఉంది సార్, నేను రిలీజ్ దగ్గరలో చెప్తా. వియట్నాంలో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ గురించి నుండే ఇన్స్పైర్ అయ్యి నేను రాసిన ఇది. నేను అది మీకు రిలీజ్కి దగ్గరలో ఉన్నప్పుడు ఐ కెన్ స్పీక్ మోర్. చాలా ఎక్సైటింగ్ ఉంటుంది ఆ పాయింట్, మీకే చిప్పులు వేసిపోతుంది అసలు ఇట్లా జరిగిందా నిజంగానే. జరిగింది కూడా 1 year బ్యాక్. నా పర్సనల్ లైఫ్లో కాదు, నేను పోలే సార్ వియట్నాం. విశ్వం గారు హాయ్ సార్. సే నో టు డ్రగ్స్ అనేది గవర్నమెంట్లో వాడుతుంటాయి, గవర్నమెంట్ ఎక్కువగా ఇచ్చేసే మెసేజ్ పెడుతుంటుంది. సో మీరు కూడా సే నో టు డ్రగ్స్ అన్నారు కదా, సో దీనికి మీరు ఏమైనా మెసేజ్ ఓరియంటెడ్ ఉందా లేదా పూర్లీ కమర్షియల్ సినిమా అనేది? కమర్షియల్ అవుద్ది, కమర్షియల్గా తీయట్లేం. కమర్షియల్ అవుద్ది బేసికల్లీ. సినిమా నేను పలక్నామాస్ కూడా కమర్షియల్ సినిమా అని తీయలే, దాంట్లో కమర్షియల్గా వర్కౌట్ అయింది అది. సో ఇప్పుడు యానిమల్ సినిమాలో కూడా ఐటమ్ సాంగ్ లేదు, బట్ కమర్షియల్గా వర్కౌట్ అయింది. ఆ కమర్షియల్ ఎలిమెంట్స్ అని కాదు, కమర్షియల్గా వర్కౌట్ అవుతుంది సినిమా. కానీ తీయడం ఇది కమర్షియల్గా తీద్దామని చెప్పి తీసింది కాదు. డెఫినెట్లీ వెరీ కొలోకియల్గా ఉంటుంది సినిమా. డైలాగ్స్ కానీ యాక్టింగ్ కానీ ఏది చూసినా మీకు సినిమా చూసినట్టు ఉండదు. చాలా చాలా న్యూ ఏజ్ కొలోకియల్గా ఉంటుంది సినిమా. స్టోరీ రైటర్ మీరే కదా, దీనికి ఏమైనా మెసేజ్ ఇస్తున్నారా యూత్ కానీ స్టూడెంట్స్ కానీ? ఇప్పుడు చాలా డ్రగ్స్ వలన గవర్నమెంట్స్ ఎక్కువగా ప్రెజర్ చేస్తున్నాయి తగ్గించమని, అసలు మాట వినకూడదని చెప్పి లేటెస్ట్గా వచ్చిన గవర్నమెంట్ కూడా చెప్తుంది. మెసేజ్ నా సినిమా ద్వారా ఇస్తున్నానా అంటే అది ఇంటెన్షన్ అయితే నాది కాదు. డెఫినెట్లీ ఒక మంచి మాట అయితే చెప్తున్నా సినిమాతో. అండ్ అపార్ట్ ఫ్రమ్ డ్రగ్స్ ఇంకొక నార్మలైజ్ అవ్వాల్సిన విషయం కూడా ఒకటి ఉంది దీంట్లో. మనం హేళన చేసే విషయాలు చాలా ఉన్నాయి. మనం ఇప్పుడు దీన్ని కొంచెం స్ట్రాంగ్ ఉంది ఈ టాపిక్ గురించి మాట్లాడుతున్నాం, కానీ సినిమాలో మీరు యాక్చువల్లీ సినిమా చూసిన తర్వాత దీనికంటే సీరియస్ టాపిక్ ఇంకొకటి ఉంది. సో దాని గురించి ఫీల్ అవుతారు మీరు. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. ఇక్కడ సో ఇప్పుడు మీరు ఒక స్టార్ హీరోగా ఎదిగారు తక్కువ టైంలోనే, సో మీరే హీరోగా ఈ మూవీ చేయొచ్చు కదా? అంటే కన్ఫ్యూజ్ అయినా, 3 roles ఉన్నాయి, మూడిట్లో ఏది చేద్దామని కన్ఫ్యూజ్ అయినా. బట్ ఇది యాక్చువల్లీ న్యూ ఫేసెస్ తో మీరు ఎంజాయ్ ఎక్కువ చేస్తారు. ఏ బ్యాగేజ్ లేకుండా ఫ్రెష్ ఫేసెస్ ఉంటే ఆ ఫ్రెష్నెస్ మీరు ఎంజాయ్ చేస్తారు. సో కొంతమంది హీరోస్ ఇంకోటి మెయిన్ టైట్ ఉండి కూడా మా ప్రొడ్యూసర్లు అందరూ కొడతారు నన్ను, అందరికి డేట్లు ఇచ్చిన. నేను ఇది 2 years తర్వాత చేసే లోపు నాకు భయం అవుతుంది. 2 years లోపు స్టేల్ కూడా అవుతుంది. ఇవాళ రేపు 6 monthsకే కొత్త కాంటెంట్లు వచ్చి పాత అయిపోతున్నాయి. సినిమా తీసుడు రిలీజ్ చేసుడు అన్ని దందనైనా అయిపోవాలి. ఎందుకంటే 6 monthsలో సడన్ గా మనకంటే మంచి ప్రోడక్ట్ మన సినిమా జానర్లోనే ఏదో వేరేది వచ్చేసరికి మన సినిమా పనికి రాకుండా అయిపోతుంటుంది. సో దీన్ని 2 years స్టేల్ చేయాల్సిన చేసి ఓపిక లేక ఐఎమ్ స్టార్టింగ్ ఇట్ ఆఫ్. నాకు అనిపించింది నేను కూడా చేస్తే, నాకు కూడా చాలా టెంప్టింగ్ ఉండేది. అంటే ఒక స్పెషల్ రోల్ ఏమైనా పెట్టుకున్నారా మీకోసం? ఏదో పెట్టుకుని ఉంటారు. చెప్పినా కదా సార్, నేను వీడియో పంపుతా ఈరోజు ఈమెయిల్. ఆయన సెలెక్ట్ చేసుకుంటే డైరెక్టర్. అదే. సో దీనికి టైటిల్ కి ఏమైనా డిజైన్ దాని గురించి ఏమైనా చెప్తారా? వెనక గంజాయి ఆకులు కనిపిస్తున్నాయి. అవునా? రోజ్ లీఫా గంజాయా సార్? రోజ్ లీఫ్ రోజ్ లీఫ్ అనుకుంటా. గంజాయి అనిపించింది. అది సే నో టు డ్రగ్స్ అనే, అది బాబ్ మార్లే హ్యాట్ మీద ఉంటది. అది కాదు, గంజాయి తోట వెనకాల గులాబీ కలర్ ముందర ఏంది అర్థం? సార్ ఏ మీరు సీక్వెల్ కి చెప్తారు సార్ ఐడియా? గులాబీ అంటే పింక్ కూడా నార్మలైజ్. నేను ఇందాక చెప్పినా కదా కొన్ని నార్మలైజ్ చేయాల్సిన థింగ్స్ ఉన్నాయని చెప్పి, దాంట్లో చాలా డెప్త్ ఉంది. మీకు నిజంగా రిలీజ్ దగ్గరికి వచ్చినప్పుడు చెప్తాం మీకు.